ఆంధ్రప్రదేశ్కు ఐటీ హబ్గా విశాఖను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల దావోస్లో పర్యటించిన సీఎం చంద్రబాబు టీం పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపాయి. పలు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతుండటంతో నౌక ఆకారం బిల్డింగ్ను నిర్మించారు. గూగుల్ సహా ఇతర ప్రముఖ సంస్థలు వాటి విస్తరణ ప్రణాళికలో భాగంగా విశాఖ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పలు కంపెనీలను కోరారు. డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ డెవలప్మెంట్ సెంటర్, చిప్ తయారీ కేంద్రం, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ వంటివి ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థలతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆయా సంస్థలు ఏపీకి వస్తే ఆ సంస్థలు ఏర్పాటు చేసేందుకు కావలసిన మౌలిక వసతులను సిద్ధం చేయాల్సి ఉండడంతో ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది. దీనికోసం విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ VMRDAకు చెందిన ఐకానిక్ భవన సముదాయాన్ని ఏపీ సర్కార్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ బిల్డింగ్ పూర్తి కాగా ఫిబ్రవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. విశాఖ నగరం మధ్యలో సిరిపురం వద్ద షిప్ ఆకారంలో 11 ఫ్లోర్లలో ఈ బిల్డింగ్లను నిర్మించారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సదుపాయం ఈ బిల్డింగ్ లో ఉంది. 6 ఫ్లోర్లలోని 1.65 లక్షల స్క్వేర్ ఫీట్లను ఆఫీస్ స్పేస్ కు ఉపయోగించనున్నారు. మరో 5 ఫ్లోర్లలోని 1.90 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని పార్కింగ్ కు వాడుకోనున్నారు. అత్యాధునిక సౌకర్యాలు, పార్కింగ్ వసతులతో అందుబాటులోకి తెచ్చిన ఈ భవనాన్ని గాలి, వెలుతురు వచ్చేలా అద్భుతంగా కనిపించేందుకు అద్దాలతో నిర్మించారు. 1.72 ఎకరాల్లో నిర్మించిన ఈ బిల్డింగ్ కు 87.50 కోట్లు ఖర్చు చేశారు. 5 అంతస్తుల పార్కింగ్ లో 430 కార్లు, 400 బైకులు పార్క్ చేసే సౌకర్యం ఉంది. ఈ బిల్డింగ్ మొత్తాన్ని జీసీసీ మల్టీనేషనల్ సంస్థలకు కేటాయించాలనే ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించి యువతకు ఉపాధి కల్పించే పేరున్న సంస్థ కోసం ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తోంది. విశాఖ నగరం మధ్యలో ఈ బిల్డింగ్ ఉండడంతో ప్రముఖ సంస్థలు వస్తే ఒక బ్రాండింగ్ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు దావోస్లో పర్యటన ముగియడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.